హలో వెల్కమ్ టు కేఎఫ్బి జోహన్స్ యూట్యూబ్ ఛానల్. టుడే అనదర్ లాగ్ మినీ లాగ్ అనమాట. సో ఈరోజు అయితే నేను నా స్టైల్లో చికెన్ ఫ్రై అనేది చూపిస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ పెద్దవాళ్ళు కూడా. సో సింపుల్గా మసాలా ఎక్కువ లేకుండా చక్కగా చేసుకుని చికెన్ ఫ్రై నా స్టైల్లో అనమాట. సో ఫస్ట్ అయితే ఆనియన్స్ మంచి వేగాలండి. ఏ కర్రీకైనా సరే మంచిగా ఆనియన్స్ మంచి డీప్ ఫ్రై అవుతేనే కర్రీ టేస్ట్ ఉంటుంది. ఆనియన్స్ ఉడకపోతే పళ్ళకి కసకస తవ్వుతూ ఉంటే అసలు కొంతమంది ఇష్టపడరు. నాకు కూడా అస్సలు ఇష్టం ఉండదు. ఆనియన్ అనేది డీప్ ఫ్రై అయిపోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వెంటనే వేసి కొంచెం అది వేగితేనే పచ్చివాసన అనేది పోతుంది. సో ఆ తర్వాత చికెన్ వేసేసుకొని చక్కగా చికెన్ వేసిన వెంటనే ఉప్పు వేసేస్తే ఆ ఉప్పు అనేది ముక్కల్లో పడుతుంది అనమాట. సో బాగుంటుంది. అదే ఉప్పు వేయకపోతే ముక్క సప్పడే అనిపిస్తుంది అనమాట. ఉప్పు వెళ్ళదు. సో వేగానే ఉప్పు వేస్తే చక్కగా ఉప్పు అనేది పడుతుంది. ఇప్పుడైతే నేను చికెన్ ఫ్రైలోకి రసం కూడా పెట్టేశాను. అండ్ మసాలాకి నేను హోమ్లోనే చక్కగా మసాలా అనేది పెట్టుకుంటానండి. ప్యాకెట్స్ అవి అయితే నేను యూజ్ చేయను. సో మసాలా కూడా పౌడర్ చేసేసాను. అండ్ చికెన్ కొంచెం ఉడుకుతున్న టైంలో మనం పెరుగు వేసుకున్నామనుకో ముక్క ఇంకా మంచిగా మెత్తగా అవుతుందన్నమాట త్వరగా. సో అందుకని నేను పెరుగు అనేది కొంచెం వేసుకుంటాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే ఏమీ కాదు, ఓకేనా. అండ్ తర్వాత కొంచెం పసుపు అనేది వేసుకోవాలన్నమాట, మంచిది. సో అంతా అయిపోయిన తర్వాత నీళ్ళన్నీ మంచిగా మగ్గిన తర్వాత అప్పుడు ఉప్పు కారము మళ్ళీ కొంచెం మసాలా, ఇప్పుడు నేను మసాలా పొడి పెట్టుకున్నాను కదండి, అలా మసాలా వేసుకుంటే అంతేనండి. ఇంక ఎప్పుడైతే మనం కారము ఉప్పు మసాలా అన్నీ వేసేసి కలుపుకుంటామో అప్పుడు నుంచి మనము కర్రీ అనేది వేపుడు అనేది సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట. హైలో అయితే అస్సలు పెట్టుకోకూడదు. సిమ్లోనే మనము లో ఫ్లేమ్లోనే ఒక హాఫ్ అన్ అవర్ 50 మినిట్స్ అలా పెట్టుకుంటే మంచిగా ఉప్పు అన్నీ మంచిగా ముక్కకు పట్టి చాలా చాలా టేస్ట్గా అనిపిస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. సో నేనైతే ఇంట్లో ఎప్పుడు ఇలాగే చేస్తానండి. సో మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను. నా స్టైల్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ మన వ్లాగ్స్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇదేనండి ఈరోజు అయితే మినీ వ్లాగ్. సో